అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ప్రక్క వాళ్ళ ఇల్లు కంటే మన ఇల్లు ఎత్తులో ఉండాలా? అసలు ఎత్తు ఎందుకు ఎత్తులో కట్టుకోవాలి మనం? వాళ్ళకంటే డౌన్ ఎందుకు కట్టుకోవద్దు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు హరివాస్తు గారు ఉన్నారు, ప్రముఖ వాస్తు నిపుణులు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు ప్రక్క వాళ్ళ ఇల్లు కంటే మన ఇల్లు ఎందుకు ఎత్తులో కట్టుకోవాలి? ఎత్తులో కట్టుకోవాలనేది మీరు మాట్లాడారు కదా. అయితే ఎత్తు ఎటువైపు కట్టుకోవాలనేది కూడా కండిషన్ ఉంటుంది. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెప్తాను. ఎత్తు ఉండొచ్చా అంటే ఎంత ఉండొచ్చు అనేది ఒక పాయింట్, ప్లస్ రోడ్కి ఎంత ఉండాలి ఒక కండిషన్. ఒక ఎగ్జాంపుల్లో చూడండి, మీ పాత ఇల్లే మాట్లాడదాం. మీ పాత ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదు, ఊరికే మాట్లాడుతున్నా. 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు మీ ఇంటికి ఎక్కాలంటే ఒక 4-5-6 మెట్లు ఎక్కి పైకి ఎక్కాల్సి ఉండేది అని నేను అనుకుంటున్నా. ఉండేది అట్లా పాత ఇల్లు. నా 3 మెట్లు 4 మెట్లు అయితే ఇప్పుడు ఇప్పుడు రోడ్ లెవెల్ అయితే లేదు మాది. ఓకే, ఇప్పుడు ఉన్నాయి మెట్లు. ఇప్పుడు కూడా మెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మెట్లు ఉన్నాయి. ఇప్పుడు 5-6 మెట్లు, ఇప్పుడు కనీసం ఒక 6 మెట్లు ఉన్నాయి. ఇంతకు ముందు 30 సంవత్సరాల ముందు 30 సంవత్సరాల ముందు అంటే మేము న్యూగా కట్టుకున్నాం ఇల్లు. అంటే మా సైడ్ అందరి కూడా అంతే ఉంటాయి. మా సైడ్ అందరు, మా ఇల్లు అని కాదు, అందరి కూడా ఒక 5-6 మెట్లు ఉంటాయి కనీసం. సరే, నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే 30 సంవత్సరాల ముందు కట్టిన వాళ్ళ అన్ని ఇండ్లు ఇప్పుడు మునిగిపోయినాయి. మునిగిపోతాయి కదా. కారణం అంటే మెరక రోడ్డు కానీ ఇవన్నీ కూడా మెరక పెంచుతున్నారు. అందుకని ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ చెప్తాను. అసలు ఎత్తు ఉండొచ్చా లేదా అంటే అసలు ఎందుకు ఎత్తు పెట్టాలి? కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటంటే రోడ్డు కంటే మన ఇల్లు ఎత్తే ఉండాలి. ఇన్ ఎనీ ఫేసింగ్, ఏ ఫేసింగ్ అన్నా కానివ్వండి. మీరు తూర్పు కడతారా, ఉత్తరం కడతారా, దక్షిణం కడతారా, పడమర కడతారా, సంబంధం లేదు. ఏ ఫేసింగ్ అయినా ఎత్తు ఉండాల్సిందే. మన రోడ్ మీద నుంచి మన ఇంటికి ఎత్తులోనే రావాలి. హైట్లోకి అంటే పైకి రావాలి, మనం లోపలికి వెళ్ళకూడదు. ఇది కండిషన్. బెంగళూరులో కానీ మిగతా చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక సిస్టమ్, ఒక దరిద్రమైన సిస్టమ్ ఏముంది అంటే, దక్షిణం రోడ్ ఉంటే మీ ఇల్లు లోపలికి ఉండాలి. అంటే రోడ్ నుంచి లోపల దిగుతూ వెళ్తారు వాళ్ళు. అలా ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇల్లు ఫెయిల్ అయిపోయినట్టే, ఇక పనికిరాదు ఆ ఇల్లు. బేకర్ అనమాట, బక్వాస్ ఇల్లు అది. అదొక కండిషన్, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే, ఇప్పుడు అసలు ఎందుకు ఇవి ఎత్తు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అంటే, మీరు ఒక 30 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు ఇల్లు కట్టారనుకోండి, రోడ్డు కంటే ఒక 2-3 అడుగులు ఎత్తు లేపేస్తున్నారు. అవును, కట్టేసారు, అయిపోయింది. మిమ్మల్ని చూసి మీ పక్కవాడు ఆయన కంటే నేను ఇంకో 4 ఇంచులు ఎక్కువ అంటాడు, మీకంటే ఇంకో 4 ఇంచులు ఎక్కువ అని అట్లా 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 చివరికి వెళ్ళే లోపల ఓ 4 ఇంచులు 6 ఇంచులు అనుకుంటే, ఒక ఇంటికి 6 ఇంచులు అంటే 10 ఇండ్లు దాటితే ఎన్ని ఫీట్లు? 6 ఫీట్లు పెరిగిపోయి. ఓ 50 ఇండ్లు దాటితే ఓ 20 అడుగులు పెరిగిపోతుంది. ఇది సిస్టమ్ కాదు అసలు. రోడ్డుకి చూసుకోవాలి మనం. ఎస్. అయితే రోడ్డుకి మన ఇల్లు అట్లీస్ట్ 2 ఫీటా 1.5 ఫీటా పెట్టేసేయాలి. రోడ్డు ఎన్ని సంవత్సరాలైనా ఆ రోడ్ పెరగొద్దు, అంతే ఉండాలి. సార్ మరి అంతే ఉండాలంటే మరి రోడే డెవలప్ కాదు కదా అని మాట్లాడతారు చాలామంది. అది రాంగ్ అండి. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే, ఒక కాంట్రాక్టర్ ఎవరైతే వచ్చి రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటాడో ఆ పర్సన్కి ఫస్ట్ కండిషన్ ఏముంటుంది అంటే, పాత రోడ్ మొత్తం క్లీన్ చేయాలి, దాని తర్వాత రోడ్ వేయాలి. ఇది కండిషన్. బట్ మన మిడిల్ వాళ్ళు మొత్తం వాళ్ళకి లంచాలు కావాలి కాబట్టి, అరే బాబు నువ్వు అది చేయకుండా పర్లేదు, ఆ డబ్బులన్నీ మాకు ఇచ్చేసి మిగిలిన నువ్వు చేసుకో అంటే, ఆ ఉన్నదాన్ని జస్ట్ అట్లా డ్యామేజ్ చేసేసి మళ్ళీ దాని మీద రోడ్ వేస్తాడు. 1.5-2 ఫీట్ వేసే లోపల మీ ఇల్లు మునిగిపోతారు, లెవెల్కి వచ్చేసి. ఇంకో 10-15 సంవత్సరాలు మళ్ళీ ఇంకో రోడ్ వేస్తే రోడ్ ఇట్లా అవుతుంది, మీ ఇల్లు ఇట్లా అయిపోతుంది. అది మళ్ళీ దోషం క్రియేట్ చేసింది. మొత్తం తీసేసి వేయాలి, మొత్తం తీసి మళ్ళీ రోడ్ అక్కడికే వేయాలి. ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అటు ఇటు, ఓ 2 ఇంచెస్ అంతే, దానికి మించి అసలు వేయొద్దు. అది ఎక్కడైతే రోడ్ ఉందో అక్కడే వేయాలి. మరి ఈ సిస్టమ్ ఎవరన్నా ఫాలో అవుతున్నారా? నేను చాలా చూశాను కదా. మీరు విల్లాలు ఎక్కడెక్కడైతే కడతారో సేమ్ రూల్ అక్కడ అట్టనే ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఒక 6 ఇంచులు పెంచారనుకుందాం, రోడ్ అనేది 0 ఇంచుకుంది, తీసేసి మళ్ళీ పెడితే 0 ఇంచ్కే పెడతారు వాళ్ళు. మొత్తం చెక్కేస్తారు, చెక్కేసి మళ్ళీ రోడ్ వేస్తారు, ఫ్రెష్ రోడ్.
ఇప్పుడు పాయింట్ అర్థమైందా? అర్థమైంది. 100% నంబర్ 1 అది, ఎలాంటి దోషం లేదు ఇప్పుడు దాంట్లో. సో రోడ్ హైట్స్ అనేవి ఉండవు ఇక్కడ, క్లియర్ కట్ వర్డ్ అనమాట ఇది. ఇప్పుడు అర్థమైందా పాయింట్? ఇది ఒకటో పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ మాట్లాడదాం. మన ఇంటికంటే మన పక్కవాడు ఎత్తు ఉండాలి, ఇటు పక్కవాడు డౌన్ ఉండాలనే కండిషన్లన్నీ తీసేసి అన్ని ఇండ్లు ఒక్క వరుసలో ఉండాలి. లేదు మేము దక్షిణం వైపు ఇట్లా పెంచుకుంటూ పోతాం సార్, ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళిపోండి, ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ వెళ్ళిపోండి, అందరూ కూడా పర్వాలేదు. ఒక 20 ఇండ్లు దాటినా కూడా మీకు ఫీడ్ కూడా పెరగదు. 20 ఇండ్లు 24 ఇండ్లు దాటితే ఒక ఫీడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్గా ఈశాన్యం స్లోప్ మంచిది, నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా పెంచుకుంటూ ఒక్కొక్కరు పోవడం కానీ, లేదంటే రోడ్ వేసిన తర్వాత మీ ఇల్లు రోడ్ కంటే హైటే ఉండాలి, దానికంటే గ్రౌండ్లో డౌన్ ఉండొద్దు. ఇది ఖచ్చితమైన నియమం ఇది. సో పక్క వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్గా ఇదంతా అయిపోయింది. ఇండివిజువల్గా పక్క వాళ్ళు ఎత్తులో ఉండొచ్చా, మనం డౌన్లో ఉండొచ్చా? ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఆపోజిట్ రోడ్ ఉండొద్దు. మన ఇంటి ఆపోజిట్ రోడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హైట్లో ఉండనే కూడదు. ఇది ఖచ్చితమైన నియమం అన్నమాట. సో ఈ విధంగా కండిషన్స్ అనేవి ఉంటాయి. క్లియర్? ఓకే, చూసారు కదండి. పక్క వాళ్ళ ఇల్లు కంటే మన ఇల్లు ఎత్తులో ఉండాలా లేనడానికి పక్క వాళ్ళ ఇల్లుతో కాకుండా మనం రోడ్డుకి సరిగా చూసుకొని రోడ్డుకి మీద మన ఇల్లు ఎత్తులోనే ఉండాలి, అదొకటి మాత్రం క్లారిటీ. ఇంకొకటి మన ఆపోజిట్ వాళ్ళ హౌస్ కన్నా కూడా 1 ఇంచు ఎక్కువగా ఉండాలి మనది అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా వాస్తుపరమైన ఏదైనా సందేహాలు ఉన్నా కానివ్వండి, ఈ స్క్రీన్ మీద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము వాటి మీద మీ సందేహాల మీద ఒక వీడియో చేసి ఖచ్చితంగా పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.